అమ్మా నాన్న, మీరెప్పుడు వచ్చారు పట్నం? నా శేఖర్ గారు ఎక్కడమ్మా? నేను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఆయన నా పక్కనే ఉండి ఏడ్చాడు కదా. ఏమండి శేఖర్ గారు, ఎక్కడున్నారు మీరు? నాన్న, నా శేఖర్ గారు ఎక్కడ నాన్న? కళ్ళు తెరిచావా తల్లి? నీ ప్రాణం దక్కింది అంటే అది నీ తండ్రి చేసిన పుణ్యమేనమ్మా. నువ్వు కళ్ళు తెరిచాక కూడా దరిద్రుడి పేరు ఎందుకు తలుస్తున్నావే? వాడు లేడు, నిన్ను వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయాడు. నువ్వింక వాడి పేరు మర్చిపో లక్ష్మి. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నా మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? ఆయన నా కోసం 5,000 కట్టడానికి తన ఒంట్లో రక్తం అమ్మి డబ్బులు తెచ్చాడమ్మా. నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే దేవుడు ఆయన. మీరు ఆయన ఏమైనా అన్నారా నాన్న? ఎక్కడికి పంపించేశారు నాన్న ఆయన్ని? మేమేం అనలేదు లక్ష్మి, వాడికి వాడే పారిపోయాడు. నువ్వు ఇంకా వాడొక దేవుడు అని భ్రమలోనే బతుకుతున్నావు. కానీ వాడు అసలు రంగు ఈ రోజే బయటపడింది. ప్రాణం మీదకి వచ్చినప్పుడు పెళ్ళమా డబ్బా అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తే వాడు డబ్బునే ఎంచుకున్నాడు. వాడు నీ మొగుడు కాదే, ఒక స్వార్థపరుడు. నిన్ను ఐసీయూలో పెట్టడానికి ఆ డాక్టరు ₹1,00,000 అడిగారు లక్ష్మి. ఆ మాట వినగానే నీ మొగుడి గుండె ఆగిపోయినంత పని అయింది. నా దగ్గర ₹1,00,000 లేవు, ఈమెను బతికించుకోవడం నా వల్ల కాదు అని చెప్పి నువ్వు ఇక్కడ చావు బతుకుల్లో ఉండగానే నిన్ను వదిలేసి పారిపోయాడే నీ పట్నం మొగుడు. ఇదేనా వాడు ప్రేమ? అది పచ్చి అబద్ధం నాన్న. నా శేఖర్ గారు అలాంటి వాడే అయితే నేను అద్దె కోసం ఇచ్చిన నా గాజులు ఎందుకు తను ప్రాణంగా కాపాడుకుంటాడు? నా కోసం వడ్డీ వాడి దగ్గర ఖాళీ పేపర్ మీద సంతకం ఎందుకు పెడతాడు? 1,00,000 కాదు నాన్న, ₹1,00,00,000 అడిగినా తన కిడ్నీలు అమ్మైనా సరే బతికిస్తాను అన్నాడు. నా మొగుడు గురించి తప్పుగా మాట్లాడకండి నాన్న. నీకు మతి భ్రమించిందే తల్లి. వాడి మోజులో పడి నువ్వు నిజం చూడలేకపోతున్నావు. ఆ ₹1,00,000 కట్టి నిన్ను చావంచుల నుంచి లాక్కొచ్చింది నీ కన్న తండ్రి. ఆ శేఖర్ గాడు ఎప్పుడో పారిపోయాడు. ఇక వాడి గురించి ఆలోచించడం మానేసి కోలుకోగానే మాతో పాటు పల్లెటూరుకొచ్చేయి. నేను ఎక్కడికి రానమ్మా. నా శేఖర్ గారు నన్ను వదిలిపెట్టే రకం కాదు. ఆయనకి ఏదో కష్టం వచ్చుంటుంది, లేకపోతే ఎవరైనా ఆయనకి అన్యాయం చేసి ఉంటారు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాన్న, ఆయన వచ్చి నా చెయ్యి పట్టుకునేదాకా నేను ఈ ఆసుపత్రి గడప దాటను. ఇదే నా మాట. లక్ష్మి, నన్ను క్షమించు లక్ష్మి. నిన్ను బతికించుకోవడానికి మీ నాన్నకు మాట ఇచ్చి నిన్ను ఆసుపత్రిలోనే వదిలేసి వచ్చాను. ఇప్పుడు ఈ దొంగతనం కేసులో ఇరుక్కొని నిన్ను కళ్ళారా చూసుకునే అదృష్టం లేకుండా చేసుకున్నాను లక్ష్మి. ఆ డాక్టర్ నీకు ట్రీట్మెంట్ చేశాడా? మీ నాన్న డబ్బులు కట్టాడా? నీకు ఎలా ఉంది లక్ష్మి? నీ జ్వరం తగ్గిందా లేదా? ఏంట్రా బాబు, పొద్దున నిన్ను లాక్కొచ్చినప్పటి నుంచి ఆ బెల్లం పేరే పట్టుకొని ఏడుస్తున్నావు. ఈ జైలు 4 గోడల మధ్య నువ్వెంత గట్టిగా ఏడ్చినా భగవంతుడికి కూడా వినపడదు. ఇంతకీ ఏ కేసులో ఇరుక్కున్నావురా నువ్వు? చూడ్డానికి ఏదో పెద్ద చదువు చదువుకున్న వాళ్ళే ఉన్నావు. నేనే తప్పు చెయ్యలేదు పెద్ద ఆయన. ఒక సైకోగాడి చేతిలో ఉంచి నా భార్యను కాపాడుకొని పట్నం వస్తే ఆ రాముగాడు మా ఇంటి ఓనర్ కలిసి నా భార్య గాజులు నేనే దొంగలించానని దొంగ కేసు పెట్టారు. నా భార్య అక్కడ ఐసీయూలో చావు బతుకుల్లో ఉంటే నేను ఇక్కడ చీకటి గదిలో మగ్గిపోతున్నాను పెద్ద ఆయన. నాకు దిక్కు తోచడం లేదు పెద్ద ఆయన. అయ్యో పాపం రా బాబు, నువ్వు కళ్ళ ముందు భార్య ప్రాణాలు పోతుంటే ఇక్కడ ఇలా ఇరుక్కున్నావా? మరి నీ కోసం పోరాడడానికి బెయిలిప్పించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? ఈ పట్నంలో డబ్బులుంటేనే న్యాయం దొరుకుతుందిరా. జేబులో డబ్బులు ఉన్నాయా నీకు? డబ్బులా? ఒక ₹10,000 లేక వడ్డీ వాడికి నా ప్రాణం రాసిచ్చాను. ₹1,00,000 లేక కట్టుకున్న భార్యని వాళ్ళ నాన్నకు అప్పగించి అనాథలాగా బయటకొచ్చాను. ఇప్పుడు ఈ పోలీసులకి లాయర్లకి ఇచ్చుకోవడానికి నా దగ్గర చిల్లిగా అవ్వ కూడా లేదు. నా బతికి ఈ జైలు గోడల మధ్య ముగిసిపోవాల్సిందే పెద్ద ఆయన. అంత మాట అనకురా బాబు. డబ్బున్న వాడికే న్యాయం అనుకుంటే ఈ పాటికి ప్రపంచం నాశనం అయిపోయేది. డబ్బులు లేని పేదోళ్ళ కోసం కూడా చట్టంలో ఒక దారి ఉందిరా. దాన్నే ఉచిత న్యాయ సేవ అంటారు. డబ్బులు లేని వాళ్ళకి ప్రభుత్వమే ఫ్రీగా లాయర్నిచ్చి వాదించేలా చేస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలీదు. పెద్ద ఆయన లక్షలు కట్టకపోయినా పేదోళ్ళకి ప్రభుత్వం సాయం చేస్తుందా? మరి ఆ సాయం నాకు ఎలా దొరుకుతుంది పెద్ద ఆయన? దయచేసి చెప్పండి. ఆ రాముగాడి కుట్రల నుంచి బయటపడి నిన్న లక్ష్మిని కలుసుకోవాలి. దయచేసి చెప్పండి పెద్ద ఆయన. రేపు పొద్దున్న పోలీసులు నిన్ను జడ్జి గారి ముందు హాజరుపరుస్తారు కదా. అప్పుడు భయపడకుండా జడ్జి గారితో డైరెక్ట్ గా అడుగు. అయ్యా, నేను పేదవాణ్ణి, నాకు లాయర్ని పెట్టుకునే స్తోమత లేదు, నాకు ఉచిత న్యాయ సేవ కింద లాయర్ని ఇవ్వండి అని ధైర్యంగా అడుగు. ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుందిరా. నీ భార్య దగ్గరికి నువ్వే వెళ్తావు. దేవుడా, నాకు ఒక దారి చూపించావు స్వామి. ఈ జైలు గోడలు బద్దలు కొట్టుకునైనా సరే నేను బయటకు వస్తాను.
లక్ష్మి ధైర్యంగా ఉండు లక్ష్మి, నీ మొగుడు వస్తున్నాడు. ఆ ఓనర్ రాజుకి రాముగాడికి నా సత్తా ఏంటో చూపిస్తాను. ఏం మామగారు, అల్లుడేదో కోట్లు సంపాదిస్తున్నాడు, నా కూతుర్ని మహారాణిలా చూసుకుంటాడని ఊళ్ళో తెగ బిల్డప్ ఇచ్చారు కదా. తీరా చూస్తే ఇక్కడ హాస్పిటల్లో ఇలా నిల్చొని ఉన్నారేంటి? మీ పట్నం అల్లుడు ఎక్కడికి పోయాడు మావయ్య? 1,00,000 కట్టలేక తోక ముడిచి పారిపోయాడా? ఒరే రాము, నువ్వు జైల్లో ఉండాలి కదరా. నీకు 10 ఏళ్ళు శిక్ష పడుతుందని చెప్పారు కదా. మరి ఇక్కడికి ఎలా వచ్చావురా దరిద్రుడా? నా బిడ్డను చంపాలని చూసిన నీ మొహం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుందిరా. బయటికి పోరా ఇక్కడి నుంచి. ఎందుకు వెళ్తాడు రామయ్య? డబ్బులున్నవాడికి పట్నంలో అయినా పల్లెటూరులో అయినా బెయిల్ ఈజీగానే దొరుకుతుంది. మా రాముగాడికి బెయిల్ వచ్చేసింది. ఇప్పుడు నీ కూతుర్ని తీసుకెళ్ళడానికే వచ్చాడు. మామయ్య, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టే నా లాయర్ నాకు ఒక్క రోజులోనే బెయిల్ ఇప్పించాడు. అదే ఆ శేఖర్ గారి దగ్గర చిల్లిగవ్వలేదు కాబట్టే వాడు ఐసీలో ఉన్న నీ కూతుర్ని వదిలేసి పారిపోయాడు. చూసావా మామయ్య, డబ్బున్న వాడికి అడుగు తినేవాడికి ఉన్న తేడా ఏంటో ఈ రోజు నీకు తెలిసొచ్చింది కదా. మీరా పాపిస్తోడా, వాడిపోతే మాకేంట్రా? మా బిడ్డను మేము లక్షలు కట్టి బతికించుకుంటున్నాం. ఇప్పుడు ఆ శేఖర్ గారితో పాటు నీతో కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే చెప్పు తీసుకొని కొట్టాల్సి వస్తుంది. ఏంటత్తయ్యా, నన్నే కొడతావా? నన్ను కొట్టే దమ్ముందా మీ ఇద్దరిలో ఎవరికైనా? పల్లెటూరులో మీ పరువు ఇప్పటికే గంగలో కలిసిపోయింది. ఇంకో మొగుడుతో లేచిపోయిన మీ కూతుర్ని ఆ దరిద్రుడు శేఖర్ గాడు నడి రోడ్డు మీద వదిలేసి పారిపోయాడని తెలిస్తే ఊర్లో జనాలు మీ మొహం మీద ఉమ్మేస్తారు మావయ్య. అప్పుడు ఆ రచ్చబండ మీద మీరిద్దరూ తలెత్తుకొని తిరగలరా? రేయ్, నువ్వు మా పరువు గురించి మాట్లాడకురా. నా పరువు పోయినా పర్లేదు కానీ నా బిడ్డను మాత్రం ఇలాంటి కసాయి వాడి చేతిలో మళ్ళీ పెట్టనురా. నువ్వు నా బిడ్డ గొంతు మీద కత్తి పెట్టిన సైకోగాడివిరా. నిన్ను నేనెలా నమ్ముతానురా దొంగ నా కొడక. నేను కత్తి ఎందుకు పెట్టానో ఊరందరికీ తెలుసు మావయ్య. నా పిల్లం వేరే వాడితో తిరుగుతుంటే ఏ మొగుడైనా అలానే చేస్తాడని ఊళ్ళో జనాలు నన్నే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చట్ట ప్రకారం నేను లక్ష్మికి కట్టుకున్న మొగుణ్ణి. ఆమె డిశ్చార్జ్ అవ్వగానే నా పిల్లాన్ని నా ఇంటికే తీసుకుపోతా. దాన్ని ఆపే హక్కు నీకు గాని ఆ దేవుడికి గాని లేదు. ఏమయ్యో, వీడి మాటలు వినకయ్యా. వీడు నా బిడ్డని ఊరికి తీసుకెళ్లి చంపేస్తాడు. నా బిడ్డ బతుకు ఇప్పటికే నాశనం అయిపోయింది. మళ్ళీ ఆ నరకంలోకి నా బిడ్డని పంపకయ్యా. మనం వేరే ఊరు వెళ్ళిపోదాం. దయచేసి వీడికి మాత్రం అప్పగించకు. ఇంకో మామయ్య, నాతో పంపిస్తే నీ కూతురు బతుకుతుంది, నీ పరువు నిలబడుతుంది. లేదంటే ఒకరితో లేచిపోయి వాడి చేతిలో మోసపోయిన ఆడదని ముద్ర వేసి ఊళ్ళోంచి మిమ్మల్ని గెంటేసేలా చేస్తాను. ఏం చేస్తావో నీ ఇష్టం. నేను వెళ్ళి నా పిల్లాన్ని చూసొస్తా. శేఖర్ గారు, మీరేనా అండి? వచ్చారా అండి నా కోసం? నాకు తెలుసండి మీరు నన్ను వదిలేసి వెళ్ళరని. మా నాన్న అబద్ధం చెప్తున్నాడని నాకు తెలుసండి. దగ్గరికి రండి శేఖర్ గారు. శేఖర్ గారా? అబ్బాయి, ఎంత ప్రేమే ఆ దరిద్రుడి మీద నీకు. ప్రాణాలు పోయే స్థితిలో ఉండి కూడా ఇంకా వాడి చెప్పమే చేస్తున్నావా? కళ్ళు తెరిచి చూడు లక్ష్మి, వచ్చింది నీ ప్రియుడు కాదే, నీ మొగుడు రాముగాడు. ఈ రాముగాడు వచ్చాడు, ఒకసారి చూడవే. రాము, నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావురా? నువ్వు జైల్లో ఉండాలి కదరా. నా శేఖర్ గారు ఎక్కడా? నా శేఖర్ గారికి ఏమేం చేసినవారా నువ్వు? చెప్పురా సైకో నా కొడక. నీ శేఖర్ గారిని నేనేం చెయ్యలేదే, వాడంత మగాడు కాదులే. నేను ఇందాకే మీ నాన్నకు కూడా చెప్పాను. 1,00,000 హాస్పిటల్లో కట్టాలి అనగానే నీ మొగుడు తోక ముడిచి పారిపోయాడు. నిన్ను చావుకు వదిలేసి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయాడే ఆ పట్నం వెధవ. ఇదేనా వాడు నీ మీద చూపించిన ప్రేమ? నోరు ముయ్యరా కుక్క. నా శేఖర్ గారు అలాంటి వాడు కాదు. నువ్వేదో కుట్ర చేసి ఉంటావు. నువ్వే ఆయనకి ఏదో హాని చేసి ఉంటావు. నా శేఖర్ గారు నన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదురా. నీ మాటలు నేను నమ్మను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా ముందు. పోతే మానేవే, కానీ నిజమేంటంటే ఈ రోజు నుంచి నీ బతుకు మళ్ళీ నా చేతుల్లోకి వచ్చేసింది. వాడు నిన్ను రోడ్డు మీద వదిలేశాడు. మీ నాన్న పరువు కోసం నిన్ను నాకు అప్పగించడానికి రెడీ అయిపోయాడు. నువ్వు డిశ్చార్జ్ అయిన వెంటనే పల్లెటూరులో నా ఇంటికి కుక్కలాగా రావాల్సిందే. మళ్ళీ నీకు నా ఇంట్లో నరకం చూపిస్తాను లక్ష్మి. నేను నీ ఇంటికి రావడం ఎప్పటికీ జరగదురా రాము. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ పల్లెటూరు గడప తొక్కను. నాకు తెలుసురా, నా శేఖర్ గారు ఎక్కడున్నా సరే నన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తాడు. ఆయన అడుగుపెట్టే ఆ క్షణం కోసమే నేను ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నానురా. వస్తాడా? ఎక్కడి నుంచి వస్తాడే? అడుగు తినేవాడికి పట్నంలో ఎవడు సపోర్ట్ చేస్తాడు? నువ్వెంత గట్టిగా అరిచినా వాడు రాడు లక్ష్మి. రేపు పొద్దున్న నువ్వు ఈ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నిన్ను జుట్టు పట్టుకొని లాక్కెళ్తుంటే నిన్ను కాపాడడానికి వాడు అసలే రాడు.
వస్తాడ్రా నా శేఖర్ గారు, తప్పకుండా వస్తాడు. దేవుడే ఆయన రూపంలో వచ్చి నిన్ను నాశనం చేస్తాడ్రా. నువ్వెంత కుట్ర చేసినా సరే నా మొగుడు ప్రేమ ముందు నువ్వు ఓడిపోవడం ఖాయంరా. వెళ్ళిపో ఇక్కడి నుంచి, నా కళ్ళ ముందు నిలబడకు. లక్ష్మి, నీ మురిపం కూడా కొద్ది రోజులే కదా. నువ్వు నడుచుకుంటూ రాకపోయినా ఈ రాముగారు నిన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్తాడు, చూస్తూ ఉండు. గారు, వీడు ఒక పక్కా మోసగాడు సార్. ఊళ్ళో అప్పులు చేసి పట్నం పారిపోయి వచ్చాడు. ఇక్కడ కూడా అద్దె కట్టకుండా ఓనర్ని మోసం చేయాలని చూశాడు. ఆఖరికి తన సొంత పిల్లం ప్రాణంగా దాచుకున్న బంగారు గాజుల్ని దొంగలించి వాటిని ఓనర్ చేతిలో పెట్టి అద్దె కట్టాలని చూశాడు సార్. వీడు చాలా ప్రమాదకరమైన వాడు. లేదు సార్, దయచేసి ఆయన మాటలు నమ్మకండి సార్. నేను దొంగని కాదు సార్. ఆ గాజులు నా భార్యవే, కానీ తను అద్దె కట్టడానికి ఇష్టపూర్వకంగానే తన చేతులతోనే తీసి నాకు ఇచ్చింది సార్. నా భార్య హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది సార్. దయచేసి నన్ను వదిలేయండి సార్. చూసారా జడ్జి గారు, వీడి నాటకాలు చూసారా? భార్యే ఇచ్చిందంట. ఆ గాజులు నిజంగా వీడి భార్యవే అయితే జైల్లో ఉన్న రాము అనే వ్యక్తి వీడి మీద దొంగతనం కంప్లైంట్ ఎందుకు ఇస్తాడు సార్? ఆ రాముగాడి ఇంటి నుంచే వీడి గాజులు దొంగలించాడంట. వీడికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలని నాశనం చేస్తాడు సార్. వీడికి బెయిల్ ఇవ్వద్దు సార్. శేఖర్, నీ మీద చాలా బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. కంప్లైంట్ ఇచ్చిన ఓనర్ ఉన్నాడు, గాజులు కూడా రికవరీ అయ్యాయి. మరి నీ తరపున వాదించడానికి, నువ్వు దొంగవి కాదు అని నిరూపించడానికి నీ లాయర్ ఎక్కడా? నీ లాయర్ని మాట్లాడమను. నాకు లాయర్ లేడు సార్. నా భార్య హాస్పిటల్ బిల్లు కట్టడానికే నా రక్తం అమ్ముకున్నాను. నా ప్రాణం కుదవబెట్టాను. ఇప్పుడు ఈ కోర్టులో లాయర్కి ఫీజు ఇచ్చుకోవడానికి నా దగ్గర చిల్లి కవ్వ కూడా లేదు సార్. నన్ను అన్యాయంగా ఇరికించారు సార్. లాయర్ లేకపోతే నేరం ఒప్పేసుకొని జైలుకి వెళ్ళురా. జడ్జి గారు, వీడి దగ్గర లాయర్ లేడు, సాక్ష్యం లేదు. వీడికి రిమాండ్ విధించి జైలుకి పంపించండి సార్. ఆగండి సార్, నేను జైలుకి వెళ్ళను. జేబులో డబ్బున్న వాడికి ఈ కోర్టులో న్యాయం దొరుకుతుందా సార్? డబ్బులు లేని పేదోళ్ళ ప్రాణాలకి విలువే లేదా? నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు సార్, డబ్బులు లేని పేదోళ్ళ కోసం చట్టంలో ఉచిత న్యాయ సేవ అనే దారి ఉందని. నాకు ఆ సాయం కావాలి సార్. ఉచిత న్యాయ సేవ కావాలా? ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి నీకెవరు చెప్పారు బాబు? సరే, నీకు లాయర్ని పెట్టుకునే స్తోమత లేదని కోర్టు నమ్ముతుంది. పేదలకు ఉచితంగా న్యాయం అందించడం ఈ కోర్టు బాధ్యత. జడ్జి గారు, వీడు పక్కా దొంగ సార్. వీడికి ఉచిత న్యాయ సేవ ఎందుకు సార్? లాయర్ గారు, చట్టం ముందు అందరూ సమానమే. నేరం నిరూపణ అయ్యే వరకు అతనికి తనను తాను కాపాడుకునే హక్కు ఉంది. శేఖర్, నీకు కోర్టు తరపున ఒక లీగల్ ఎయిడ్ లాయర్ని నియమిస్తున్నాను. రేపొద్దున్న నీ బెయిల్ మీద విచారణ జరుగుతుంది. అప్పటి వరకు నిన్ను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచుతున్నాం. దండాలు సార్, ఈ పేదోడికి న్యాయం చేసినందుకు మీకు కోటి దండాలు సార్. లక్ష్మి, భయపడకు లక్ష్మి. ఈ చట్టం సాయంతో రేపు నేను ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను. ఆ సైకోగాడ ఆటలు ఇక సాగనివ్వను. శివరామయ్య, నేను ఆనాడే చెప్పాను, ఆ శేఖర్ గాడు పచ్చి దొంగ. ఆ ఓనర్ గాడు వస్తే గాని వాడి బండారం బయటపడలేదు కదా. ఇప్పుడు వాడు దొంగతనం కేసులో జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. రేపు పొద్దున్న పేపర్లో, టీవీల్లో వారి పేరు వస్తే మీ పరువు ఏమైపోవాలి రామయ్య? పరువు ఎప్పుడో మంట కలిసిపోయింది సుబ్బమ్మ. నేను ₹1,00,000 కట్టి నా కూతుర్ని కాపాడుకుంటే వాడు నా మొహం మీదే పేడగొట్టి జైలుకి వెళ్ళాడు. వాడితో పంపించి నా బిడ్డ బతుకు నా చేతులతో నేనే నాశనం చేశాను. ఎంత పెద్ద తప్పు చేశానో నేను. అదే రామయ్య, నేను చెప్పేది ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ రాముగాడు ఎలాగో బెయిల్ మీద బయటకు వచ్చాడు. నీ కూతుర్ని మళ్ళీ స్వీకరిస్తాను అని గొప్ప మనసుతో చెప్తున్నాడు. వాడు సైకో అయినా సరే కనీసం నీ కూతురికి కడుపు నిండా అన్నం పెట్టి ఇంట్లో ఉంచుకుంటాడు. ఆ శేఖర్ గారిలాగా దొంగతనాలు చేసి రోడ్డు మీద అయితే పడేయాడు కదా. నువ్వు చెప్పింది నిజమే సుబ్బమ్మ. నా బిడ్డ రోడ్డు మీద పడి జ్వరంతో చావు బతుకుల్లో ఉంటే ఆ దరిద్రుడు కనీసం మందులు కూడా తేలేకపోయాడు. అదే ఆ రాముగారి దగ్గర ఉంటే దెబ్బలు తిన్నా సరే ప్రాణాలతోనైనా ఉండేది. నాకు నా బిడ్డ ప్రాణాలు ముఖ్యం. మరి ఇంకెందుకు ఆలస్యం రామయ్య? రేపు పొద్దున్నే ఆ డాక్టర్ని బతిలాడి డిశ్చార్జ్ చేయించుకో. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా నీ కూతురుని తీసిపోయి ఆ రామగారి చేతిలో పెట్టు. అప్పుడే నీ పరువు, నీ బిడ్డ ప్రాణం రెండూ దక్కుతాయి. ఆ లక్ష్మి ఏడ్చినా సరే వినకయ్యా. లక్ష్మి, త్వరగా లేచి రెడీ అవ్వు. డాక్టర్ గారు నిన్ను డిశ్చార్జ్ చేశారు. కింద ఆటో మాట్లాడాను. మనం డైరెక్ట్ గా బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఈ పట్టణంతో, ఇక్కడ జరిగిన నరకంతో మనకి ఎలాంటి సంబంధం లేదు. మర్యాదగా లేచిరా. నేను రాన్నానా, నేను ముందే చెప్పాను. నా శేఖర్ గారు వచ్చి నా చేయి పట్టుకొని తీసుకెళ్తేనే నేను ఈ హాస్పిటల్ గడప దాటుతాను. ఆయన లేకుండా నేను ఒక్క అడుగు కూడా బయటకు వేయను నాన్న. ఆయన వదిలేసి నేను పల్లెటూరికి రాను. వాడు చెప్పమేంటే నీకు? వాడు ఒక పచ్చి దొంగ అని, అద్దె కట్టడానికి నీ గాజులు దొంగలించి పోలీసుల చేతులు చిక్కాడు అని నిన్న ఓనర్ గాడు నా మొహం మీదే అరిచాడు.
వాడిప్పుడు దొంగ కేసుల్లో జైల్లో ఉన్నాడు. ఇంకా వస్తాడు వస్తాడని ఏ దేవుడికి దండం పెట్టుకుంటున్నావే నువ్వు? జైల్లో ఉన్నాడా? అంటే ఆ రాముగాడు ఆ ఓనర్ రాజు కలిసి ఆయన మీద దొంగ కేసు వేశారా? అయ్యో నా దేవుడికి ఎంత కష్టం వచ్చింది నాన్న. కానీ వినండి నాన్న, నా శేఖర్ గారు దొంగ కాదు. ఆయన జైల్లో ఉన్నా సరే ఆ గోడలు బద్దలు కట్టుకొని అయినా సరే నా కోసం వస్తాడు. ఆయన వచ్చేదాకా నేను ఇక్కడే ఈ బెడ్ మీదే కూర్చుంటాను. కావాలంటే నన్ను ఇక్కడే చంపేసి నా శవాన్ని తీసుకెళ్ళండి. చంపడాలు ఉండవే. నువ్వు ప్రాణాలతో ఉన్నా ప్రాణం పోయినా నిన్ను ఈడ్చుకునైనా సరే ఊరికి తీసుకెళ్తాను. నేను వాడికి మాటిచ్చాను, నిన్ను బతికించినందుకు నిన్ను వాడి జీవితం నుంచి శాశ్వతంగా దూరం చేస్తానని. ఇప్పుడు నేను ఆ మాట నిలబెట్టుకుంటున్నాను. రావే బయటికి. వదలండి నాన్న, ఆయన మీకు మాట ఇచ్చి ఉండొచ్చు కానీ నేనెవరికి మాట ఇవ్వలేదు. నా ప్రాణం శేఖర్ గారు, ఆయన్ని వదిలి నేను బతకలేను. వదలండి నాన్న నన్ను. జడ్జి గారు, నా క్లయింట్ శేఖర్ మీద పెట్టిన ఈ దొంగతనం కేసు ఒక పక్కా ప్రీ ప్లానెడ్ కుట్ర సార్. ఆ గాజులు అతని భార్య లక్ష్మీవే అని నిరూపించడానికి నా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. నిన్న రాత్రి నేను హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూలో ఉన్న లక్ష్మి గారి స్టేట్మెంట్ రికార్డ్ చేశాను సార్. ఆ గాజులు తానే ఇష్టపూర్వకంగా భర్తకిచ్చానని ఆమె స్పష్టంగా చెప్పింది సార్. అబ్జెక్షన్ జడ్జి గారు, ఆమె తీవ్రమైన జ్వరంతో ఐసీయూలో ఉంది. ఆమె స్పృహలో లేనప్పుడు తీసుకున్న స్టేట్మెంట్ ని కోర్టు నమ్మకూడదు సార్. శేఖర్ ఆ గాజుల్ని రాము అనే వ్యక్తి ఇంట్లోంచి దొంగలించాడని మా దగ్గర కంప్లైంట్ కాపీ ఉంది సార్. లాయర్ గారు, రాము అనే వ్యక్తి ఎవరో తెలుసా సార్? లక్ష్మి గారి మొదటి మొగుడు, ఒక నోటోరియస్ సైకో. రచ్చబండ దగ్గర మా గొంతు మీద కట్టి పెట్టినందుకు నిన్ననే జైలుకి వెళ్ళి ఈ రోజు ఉదయం బెయిల్ మీద బయటకు వచ్చాడు. నా క్లయింట్ శేఖర్ ని లక్ష్మి గారికి దూరం చేయడానికి ఓనర్ రాజుని డబ్బులతో లొంగ తీసుకొని అబద్ధపు కేసు పెట్టించాడు సార్. ఒక అనాథ పేదవాడు కాబట్టి శేఖర్ని ఇలా ఇరికించారు సార్. లేదు, ఆనంద్ గారు చెప్పిన దాంట్లో చాలా నిజాలున్నాయి. ఒక మహిళ తన స్త్రీధనాన్ని భర్త అవసరాల కోసం ఇచ్చుకునే పూర్తి హక్కు చట్టపరంగా ఆమెకుంది. దీన్ని దొంగతనం అనడానికి వీల్లేదు. ఈ కేసు కేవలం ఒక వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలాగా కనిపిస్తుంది. ఈ కోర్టు శేఖర్ కి ఉచిత న్యాయ సేవ కింద తక్షణమే బెయిల్ మంజూరు చేస్తుంది. ఎలాంటి బెయిల్ షూరిటీ అమౌంట్ లేకుండా అతన్ని సొంత హామీపైనే విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నాను. పోలీసులు ఈ తప్పుడు కేసుని వెంటనే కొట్టేయాలి. దేవుడా, న్యాయం ఇంకా బతికే ఉంది స్వామి. లాయర్ గారు, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. డబ్బులు లేకపోయినా నన్ను మనిషిలా చూసి కాపాడారు సార్. శేఖర్, టైం లేదు, నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్ళు. ఇందాక వస్తున్నప్పుడు చూశాను, రాము సుబ్బమ్మ ఇద్దరు హాస్పిటల్ దగ్గరే తిరుగుతున్నారు. నీ భార్య లక్ష్మిని వాళ్ళు బలవంతంగా పల్లెటూరుకి తీసుకుపోయే ప్రమాదం ఉంది. నువ్వు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకు, పరిగెత్తుకుంటూ వెళ్ళు. లక్ష్మి, వచ్చేస్తున్నాను లక్ష్మి. నా ప్రాణం పోయినా సరే నిన్న సైకో చేతిలో పడకుండా కాపాడుకుంటాను. నన్ను ఆపేదమ్ము ఈరోజు ఎవ్వరికీ లేదు. నాన్న నన్ను వదలండి నాన్న, నేను ఆ రామ్గాడితో ఆటో ఎక్కను నాన్న. వాడు నన్ను చంపేస్తాను నాన్న. నన్ను ఆ నరకంలోకి పంపకండి. శేఖర్ గారు ఎక్కడున్నారండి? నన్ను కాపాడండి శేఖర్ గారు. నావేంటే, నీ శేఖర్ గాడు జైల్లో చెప్పుకూడు తింటున్నాడు. వాడు ఇంకో 10 ఏళ్ల దాకా బయటికి రాడు. మర్యాదగా ఆటో ఎక్కువ. మీ నాన్నే నిన్ను నా చేతుల్లో పెట్టాడు. ఇంకా నీకు ఆ దొంగగాడే దిక్కు అనుకుంటున్నావా? రావే లోపలికి. నోరు మూసుకొని కూర్చో లక్ష్మి. నీ కన్న తండ్రిగా నీ ప్రాణాలు కాపాడడానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఏడ్చినా మొత్తుకున్నా సరే ఈ రోజు నువ్వు రాముతో పాటు పల్లెటూరికి వెళ్లాల్సిందే. ఆ దొంగ శేఖర్ నీడ కూడా నీ మీద పడకూడదు. అవునమ్మా లక్ష్మి, ఊరి పరువు నిలబెట్టుకో. మనం ఫాస్ట్ గా బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఆ దొంగ విధవ జైలు నుంచి లాయర్ని పంపేలోపే మనం ఊరు దాటిపోవాలి. త్వరగా పోదాం పదండి. శేఖర్ గారు ఎక్కడున్నారండి? త్వరగా రండి. లక్ష్మి, ఆటో ఆగండి. రే ఆటో ఆపరా నా కొడక. లక్ష్మి, వచ్చేస్తున్నాను లక్ష్మి. ఆటో ఆపండ్రా. శేఖర్ గారు నన్ను కాపాడండి శేఖర్ గారు. రే రాము, నా భార్యను తీసుకెళ్తున్నావారా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తానురా నా కొడక. ఆపరా ఆటో. రాము, నువ్వు నా లక్ష్మిని పల్లెటూరుకి తీసుకెళ్తున్నావు కదరా? వస్తున్నాను రా. ఈసారి నేను వచ్చేది ప్రేమతో కాదురా. నీ సామ్రాజ్యాన్ని, నీ సైకో బుద్ధిని సమూలంగా నాశనం చేయడానికే వస్తున్నాను రా. రచ్చబండ పంచాయతీ కాదురా, ఈసారి నీ ఊర్లోనే నీ అంతం చూస్తానురా. రావే గడుచుదానా, పట్నం వెళ్ళి పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు కదే. ఇప్పుడు మళ్ళీ రామ్గఢ్ కాలు కిందికే వచ్చావా? పట్నం దరిద్రుడితో లేచిపోయినందుకు ఈ రోజు నీకు చుక్కలు చూపిస్తానే. నా ఇంట్లో నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను, రావే. వదలరా, నా చెయ్యి వదులు. నా శేఖర్ గారు నిన్ను ప్రాణాలతో వదలడరా. నువ్వు నా చేతిని ఎంత గట్టిగా పట్టుకున్నా సరే నా మనసులో ఉన్న నా మొగుడిని మాత్రం తీసేయలేవురా. వదులురా నన్ను.
ఒరే అల్లుడు ఆగురా ఆగు, నా బిడ్డ హాస్పిటల్ నుంచి వస్తుందిరా, ఒంట్లో అస్సలు బాగాలేదు. జ్వరంతో పడి ఉన్న నా బిడ్డని అలా పశువుని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్తావారా? దాన్ని వదిలేయరా, నేను లోపల తీసుకొస్తాను గాని. ముసలోడా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అల్లుడు గిల్లు లాంటి బంధాలు ఏం లేవు మన మధ్య. నీ పరువు కోసం నీ కూతుర్ని నాకు అప్పగించావు. ఇప్పుడు ఇది నా పెళ్ళం, నా బానిసరా? దీన్ని నేను చంపుకుంటాను, బతికిస్తాను, నా ఇష్టం. నువ్వు మధ్యలో వస్తే నీ కాళ్ళు ఎరగొడతా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నీ దగ్గర ఉంటే నా బిడ్డ బతుకుతుంది అని నమ్మి ఆ శేఖర్ గారిని కాదని నీతో పంపించానురా. తీరా ఇక్కడికి వచ్చాక నా మొహం మీద ఈ మాట అంటున్నావా? అయ్యో, నా బిడ్డను ఒక కసాయి వాడి చేతిలో నేనే స్వయంగా పెట్టానా? చూస్తూ నిలబడ్డావేంటి రామయ్య? నేను ఆ పట్నం వచ్చి నీ చెవిలో ఊది నీ కూతుర్ని ఇక్కడికి తెచ్చినందుకు మీ అల్లుడు నాకు ఇస్తానన్న బహుమతి ఇది. ఈ బంగారు గొలుసు కోసమే నేను నీకు ఆ దొంగ శేఖర్ గారి మీద లేనిపోయిన అబద్ధాలు చెప్పాను. నువ్వు బాగా మోసపోయావు. సుబ్బమ్మ, ఎంత పని చేశావే పాపిష్టిదానా! ఒక బంగారు గొలుసు కోసం నా బిడ్డ జీవితాన్ని సైకో గారి చేతిలో నాశనం చేశావా? ఆ శేఖర్ నా బిడ్డని ప్రాణంగా చూసుకున్నాడని తెలిసి కూడా వాడిని నేనే జైలు పాలు చేశాను కదనే. నేను కన్న తండ్రిని కాదే, ఒక రాక్షసుణ్ణి. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకున్నాయా నాన్న? ఆ రోజు పట్నం రోడ్డు మీద నా శేఖర్ గారు మీకు ఏడుస్తూ మొక్కినా సరే మీరు ఆయన నమ్మకుండా ఈ సైకో గారిని నమ్మారు కదా. నా మొగుడు రక్తం కూడు తిని ఈరోజు ఆయనకే ద్రోహం చేశారు కదా నాన్న. దానికి ఫలితమే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ నరకం. నా ఇంట్లో పెద్ద పెద్ద డైలాగులు వద్దు. రామయ్య, మర్యాదగా నా గడప దాటి వెళ్ళిపో. నీ కూతురు ఇప్పుడు నా చేతిలో కీలుబొమ్మ. దీన్ని బయటికి పంపించే ప్రసక్తే లేదు. నువ్వు గట్టిగా మూసుకోరాము, గడియలు వేసుకో. కానీ నా శేఖర్ గారు వచ్చే ఆ తుఫాన్ నిన్ను ఆపలేవురా. ఆయన అడుగు పెడితే ఈ తలుపులు కాదు కదా, నీ ఊపిరి కూడా ఆగిపోతుందిరా రాక్షసుడా. ఎవడరా నువ్వు మా ఊరికే వచ్చి ఎవరి కోసం వెతుకుతున్నావురా? చూడ్డానికి ఏదో అడుక్కు తినే వాళ్ళలాగా ఉన్నావు. దేనికోసం వచ్చావురా మా పల్లెటూరుకి? అటు వెళ్ళడానికి వీల్లేదు, వెనక్కిపోరా. నా బేతమ్ము నీకు లేదే ముసలి. నా భార్యని ఆ రాముగడు బలవంతంగా ఈ ఊరికి తీసుకొచ్చాడు. నా లక్ష్మి కోసం నేను ప్రాణాలు తీయడానికైనా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడొచ్చాను. నాకు అడ్డుగా వస్తే ఆడమ్మగాని కూడా చూడను, ప్రాణాలు తీస్తాను. దారి ఇవ్వవే ముసలి. అమ్మో శేఖర్ గా, నువ్వేనారా రాముగాడి మీద కేసు పెట్టి ఆ లక్ష్మిని పట్నం తీసుకెళ్లిన దొంగ నా కొడుకువి? రే, ఆ రాముగాడి చేతిలో ఈ రోజు నువ్వు చావడం ఖాయం రా. వాడి ఇంటికి వెళ్తున్నావా? వెళ్ళురా, శవమై బయటకు వస్తావు. ఎవరిదవుతుందో ఈ రోజు ఈ రచ్చబండ మీద తేలిపోతుంది. ఆ సైకో గాన్ని ఈ రోజు ఈ ఊరి నడిబొడ్డును నిలబెట్టి నరుకుతాను. ఏ రాము, బయటికి రారా దొంగ నా కొడుక. నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టుందిరా, వస్తున్నాను రాగు. ఈ రాము, నా భార్యని లాక్కొచ్చి నీ కోటలో దాచుకుందాం అనుకున్నావరా సైకో నా కొడుక? నీ కోట కోడలు కాదురా, నీ గుండెకాయ బద్దలు కొట్టడానికే వచ్చానురా. నా లక్ష్మిని వదులురా దొంగ మెదవా. ఒక్క అడుగు ముందుకేసినా దీని పీక కోసేస్తానరా శేఖర్. నేను జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన మగాడ్రా. నువ్వు దొంగ కేసుల్లో ఇరుక్కున్న ఒక క్రిమినల్వి. నువ్వు నన్నేం చేయలేవురా, పోలీసులు నిన్ను పట్టుకెళ్తారు. దొంగని కాదురా, ఆ కోర్టులో నీ బండారం బయట పెట్టి ఉచిత న్యాయ సేవ కింద న్యాయం గెలుచుకొని వచ్చిన మొనగానిరా. ఇగో ఈ కాగితం చదువుకోరా సైకోగా. ఆ గాజులు నేను దొంగలించలేదు, నా భార్య నాకిచ్చిందని కోర్టు నమ్మిందిరా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నా మీద కాదు, తప్పుడు కేసు పెట్టినందుకు నీ మీద, ఆ రాజుగాడి మీద అరెస్ట్ వారెంట్ ఉందిరా. చూసావా రాము, నా దేవుడు వచ్చాడ్రా. నేను చెప్పానా లేదా ఆయన నిన్ను నాశనం చేయడానికి వస్తాడని? అబద్ధం, అది అబద్ధం రా. నిన్ను చంపేస్తానరా శేఖర్. నీ ప్రాణాలు కాపాడుకోరా సైకో నా కొడక.